నువ్వు పొందుకుంటే నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు. అగాపే ప్రేమ నీ హృదయాన్ని నింపితే దెన్ యూ కెన్ లవ్ ఎనీ వన్ అన్కండిషనల్లీ. నా వారు, నా బిడ్డ, నా భార్య, నా ఇల్లు, నా రక్త సంబంధి, నా క్యాస్ట్, ఇది ఉండదు. ఇంకా దేవుని ప్రేమ. ఈరోజు చూడండి, మా క్యాస్ట్ అండి, మా ఊళ్ళండి, మా ఊళ్ళ కొరకు ఏమైనా చేస్తానండి, మరి వీళ్ళ కొరకు అంతే. క్రీస్తు మీ క్యాస్ట్ కొరకు, ఆల్ క్యాస్ట్ కొరకు డిఫరెంట్ బ్లడ్ పెట్టాడా? దే ఆర్ ద వన్స్ రక్షించబడ్డానంటూ, బాప్తిసం తీసుకున్నానంటూ, దేవుని సొత్తు అంటూ, ఇంకా లోక పద్ధతి తగినట్టుగా క్రీస్తు దేహాన్ని వేరు చేసే వారి గురించి దేవుడు ఎట్లా ఉంటాడండి? ఈ సంఘంలో కేవలం వీళ్ళు మాత్రం రావాలి. మాది పలానా సంఘం అండి. ఏ సంఘము? పలానా కాస్ట్ సంఘం అండి. యు సీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరాన్ని మనం లోక పద్ధతులు తగినట్టుగా సపరేట్ చేయకూడదు. అందుకనే రాయబడి ఉంది, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. వాక్యం తగినట్టుగా మన మనసు నూతన పరచబడుకోవాలంట. అందుకనే రాస్తాడు పౌలు, ఇంకా యూదుడని లేడు, గ్రీకుడని లేడు, జెంటైల్ అని లేడు, అన్యుడని లేడు. ఏంటంట? నాట్ అ మేల్ నాట్ అ ఫీమేల్, దే యూ కాంట్ సపరేట్. వి ఆర్ ఆల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఆయన రక్తంలో కడగబడిన మనమందరం ఆయనలో ఏకమై ఉన్నాం. మనందరం అందుకని సహోదర సహోదరులు అవుతాం. అందుకని ఒకరినొకరు బ్రదర్ అండ్ సిస్టర్ పిలుచుకుంటాం. అందరికి ఒకరే సోర్స్, అబ్బా పరమ తండ్రి. అందరూ ఆయన రక్తంలో కొనబడిన వారు అందరం దేవుడు పెట్టడమే. తండ్రికి అందరూ ప్రేమ. నాన్న నువ్వు వాడిని ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలంటే లాగి పీలుగుతాడు. నువ్వెవడరా చెప్తానికి? నా బిడ్డరా. యు సీ, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఎందుకంటే కొంచెం గట్టిగా పడుతుంది. బైబిల్లో చూసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మన దగ్గర ఉండి ఆయన ఎదురు చూసేది ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. ఈరోజు ఎంతోమంది జీవితంలో ఫలము లేదు, కేవలం క్రియలు ఉన్నాయి. ఈరోజు క్రియలు బట్టి మన క్రైస్తవత్వాన్ని చూపించుకోదాం అనుకుంటున్నాం. క్రియలు బట్టి మనం దేవుని కొరకు, నేను దేవుని కొరకు ఏం చేశాను తెలుసా, నేను దేవుని కొరకు ఎలా బ్రతికాను తెలుసా, నేను దేవుని కొరకు ఎంత ఇచ్చాను తెలుసా, నేను దేవుని కొరకు ఎంత కష్టపడ్డాను తెలుసా, నేను దేవుని కొరకు. ఇవన్నీ కాదు. ఒక మనిషి భయంకరమైనోడని తెలిసింది, ఆ మనిషి నీకు గిఫ్ట్ తీసుకుని వచ్చాడు. గిఫ్ట్ తీసుకున్నప్పుడు నీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? అట్లా చూడకండి. ఎట్లుంటుంది? ఒక చెడ్డోడు అని తెలిసి, చెడ్డోడు ఇప్పుడు ఒక మర్డర్ చేసి వచ్చాడు, నీకు గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఎట్లా ఉంటుంది? తీసుకోవాలా వద్దా? పెద్ద గిఫ్టే అంట, అవసరమా? ఇందుకురా గొడవ, ఇరుక్కోదా? ఏ ఇంటెన్షన్తో వచ్చాడు? ఆ మనిషి క్యారెక్టర్ సరిలేదన్నదప్పుడు ఆ మనిషి తెచ్చింది నువ్వు లెక్క కూడా చేయవు. కానీ ఒక మంచి వ్యక్తి నీకు జస్ట్ ఒక బొకే తీసుకొచ్చాడు, ఎట్లా తీసుకుంటావు? ఆనందం, థ్యాంక్ యూ. ఓ, ఈ మంచి వ్యక్తి నన్ను గుర్తెరుగుతున్నాడా, ఈ మంచి వ్యక్తి నన్ను గౌరవిస్తున్నాడా, ఈ మంచి వ్యక్తి నా దగ్గర మాట్లాడాలని ఆశపడుతున్నాడా, ఎక్సైట్మెంట్. దేవుడు కూడా మన ఫలము చూస్తున్నాడు, విచ్ మీన్స్ అవర్ క్యారెక్టర్. యూ సీ ఐమ్ స్టిల్ లింక్డ్ ఆన్ ద ఫౌండేషన్. మీరు సింక్ అవ్వాలని కమింగ్ డౌన్ అనుకుంటున్నాండి. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్లు తెగ విన్నాం. ఇప్పుడు కూడా ఒక న్యూస్ వచ్చింది, దాని విషయం కూడా చూసాం. యవనస్తులు చూడండి, ఇమాజిన్ కొన్ని రిచ్ కిడ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. మంచి పోచే కారు, పోషే కారు ఇంకెట్లా ఉంటుంది? పెద్దోడు ప్రతి ఒక్కడు డ్రీమ్ కారు సూపర్ స్పీడ్. ఎత్తి కారుని నేరం మోపుతాడు. పాపం పోషే కంపెనీ వాడు చాలా ఫీల్ అయ్యాడంట. ఒరే, నా కారు అలాంటి వాడి కొరకు కాదురా బాబు, మంచోడు కొరకరా. కానీ నా కారుకి సిగ్గు తెచ్చాడు వాడు. చాలా బాధపడిందంట కంపెనీ. పెద్ద పోషే కారు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వరము, గిఫ్ట్. లెట్స్ సే వరములు అట్లా కంపారిజన్, పవర్ఫుల్, కెన్ డూ ఎనీథింగ్, వావ్ ఫ్యాక్టర్. 10 మంది చూసి వావ్. కానీ అందులో దూరాడు కుర్రాడు, క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్లెస్. ఇంకో మాటలు చెప్పాలంటే ఫ్రూట్లెస్, ఆత్మఫలము లేదు. నో పేషెన్స్, నో సెల్ఫ్ కంట్రోల్, నో జాయ్, నో పీస్, నథింగ్.
అలాంటోడు దూరాడు, ఈ వరమలోకి దూరాడు. ఏం చేశాడు? జుమ్మని వెళ్ళి కనబడినోడిని కొట్టి రోడ్లు చంపి పడిచిపోతా ఉన్నాడు. వరమును బ్లేమ్ చేస్తావా? ఫలంను బ్లేమ్ చేస్తావా? యు నీడ్ టు బ్లేమ్ ద ఫ్రూట్, ద బ్యాడ్ ఫ్రూట్. తన స్వభావం సరిలేదు కాబట్టి తన వాడిన వరమును బట్టి ఇతరుల జీవితాన్ని నాశనం చేశాడు. ఈరోజు చాలామంది బయట చూస్తా కానీ లోట చూడడం. మనుషుడు బహిరంగ కార్యాలు చూస్తాడంట. దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవుడు హృదయాన్ని చూస్తాడంట. అందుకే నన్ను నువ్వు చేసేది ఇందు కొరకు చేస్తున్నావు, నువ్వు వచ్చేది ఇందు కొరకు వస్తున్నావు, నువ్వు ఇతరులను మాట్లాడేది ఇందు కొరకు మాట్లాడుతున్నావు. ఈ సర్ప సంతానం అన్నదప్పుడు యోహాను అక్కడ తిడతాడు. మత్తయి సువార్త 3:8 చూసినప్పుడు ఆ పరిసలు శాస్త్రులను ఏమని తిడుతున్నాడు? ధర్మశాస్త్రాన్ని బోధించేవారిని ఏమని తిడుతున్నాడు? సర్ప సంతానమ్మా, యువర్ కన్నింగ్. నీ నోటి మాట పెద్ద పరుషుడు, పెద్ద భక్తుల్లాగా. పరుషులు అందరూ తప్పని చెప్పట్లేదు, సడుసీస్ అందరూ తప్పని చెప్పట్లేదు. కానీ వారు అజ్ఞానంలో ఉన్నవారు, వారు సొంత నీతుల్లో బ్రతికిన వారు, వారు సత్యంని గ్రహింపక, దేవుని రాజ్య విషయాలు గ్రహింపక, కేవలం ఆచార భక్తులోకి వెళ్ళిన వారు, ఇదిగో మా మోషే, ఇదిగో మా అబ్రహాము, ఇదిగో మా తాత, ఇందులోనే బ్రతికారు. దే నెవర్ కేమ్ టు లైఫ్. సత్యాన్ని ద ఎసెన్స్ రాలే. వారి కలిసి ఉండవలసిన జీవితాన్ని గ్రహించలే. అసలు బైబిల్లో చూస్తానండి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ మై రిఫరెన్సెస్ హియర్. బైబిల్లో చూసినప్పుడు ఓకే, జస్ట్ ఎ క్విక్ షాట్. 55 టైమ్స్ న్యూ టెస్ట్మెంట్లో 55 సార్లు ప్రేమను గురించి రాయబడి ఉంది. అందులో 21 సార్లు నీ పొరుగువాడిని ప్రేమించే విషయంలో రాయబడి ఉంది. 55 సార్లు 21 సార్లు నీ పొరుగువాడిని ప్రేమించే విషయంలో రాయబడి ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రేమ మీలో ఉందా? మీరు ఇతరులని ప్రేమించగలుగుతున్నారా? ఇంకా బైబిల్ చూసినప్పుడు ఐ కెన్ గివ్ యూ ఫర్దర్ మోర్ రిఫరెన్సెస్ హియర్. ఇక్కడ చూస్తే లేవియా కాండం 19:18 చూసినప్పుడు, ఒకసారి బ్రదర్ మీకు కూడా ఫాస్ట్కి వెళ్తే బాగానే ఉంటుంది. లెవిటికస్ 19:18 మీకు ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ ప్యారలల్ కంపారిజన్. ఇక్కడ ఒకసారి, కీడుకు ప్రతికూడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపములు అనుకునక నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించవలెను. నిన్ను వలే అందరూ చెప్పాలి, నిన్ను వలే. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన? ఈరోజు చాలా మంది పాత నిబంధన అంతా పాతది, అదంతా అక్కర్లే, మనంతా కొత్త నిబంధనలు ఉన్నాం. యేసు ప్రభు వచ్చి పాత నిబంధన ఏమైనా మార్చేసాడా? ఆయన ఆజ్ఞల్ని సంపూర్ణపరుస్తానికి వచ్చాడు. సంపూర్ణపరిచే నియమం ఒకటే, లవ్ యువర్ నైబర్. అక్కడ దేవుడు కోరేది ఒకటే. ఎందుకంటే నూతన నిబంధనలు చూసినప్పుడు అగైన్ ఎక్కడ దేవుడు యేసు ప్రభు చెప్తాడు, ఎక్కడ మత్తయి సువార్త 22:37 నుండి 39 చూస్తే, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకంతో సేవించాలి. అదే సమయంలో దిస్ ఇస్ ద గ్రేట్ అండ్ ద ఫస్ట్ కమాండ్మెంట్. సెకండ్, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎందుకంటే 10 ఆజ్ఞలు చివరి చూసినప్పుడు దేవునికి నీకు మధ్యంది, నీకు నీ పొరుగువానికి మధ్యంది, 2 సమాప్తి చేస్తేనే 10 ఆజ్ఞలు. నీకు నీ దేవునికి సంబంధించింది, నీకు నీ పొరుగువానికి సంబంధించింది. నువ్వు దేవుడితో సరిగా ఉండు, నీ పొరుగుడితో సంబంధం సరిగా ఉండు. ఇంకా అనేక విషయాలు చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 6:5 చూస్తే, నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీవు ప్రేమించాలి అని రాయబడి ఉంది. యేసు ప్రభు వచ్చి మళ్ళీ ఏం చెప్పాడు? అదే చెప్పాడు. ఇట్స్ ద సేమ్ సమ్ అప్. యూ కాంట్ టేక్ అవుట్ ద ప్రిన్సిపల్స్. ఈరోజు మనం తగ్గట్టుగా మనల్ని మ్యానిపులేట్ చేసేసి, అదంతా అప్పుడు, ఇదంతా ఇప్పుడు కాదు, అదంతా ఆ కాలం, ఇదంతా ఇప్పుడు కాదు. మీకు తెలుసా, ఈరోజు ఉన్నవారు మాత్రమే కాదు, ఈ యాజకులు కూడా చాలా మ్యానిపులేట్ చేస్తారంట. ఇంకా మలాకి వచ్చేటప్పటికి వారు మ్యానిపులేట్ చేసిన విధానం చూసినప్పుడు దేవుడు విసిగిపోయాడంట. ఒరే, మీరు అన్ని నా ఆజ్ఞలన్నీ మ్యానిపులేట్ చేసి మీ స్వార్థానికి మలిచేసుకుంటున్నారా? నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి. ఎందుకంటే వారికి రిటర్న్ తోరా ఒకటి ఉంటుంది. రిటర్న్ తోరా ఒకటంటే ఓరల్ తోరా ఇంకోటంట. ఓరల్ తోరా అనేది వారు ఒక్కొక్కరికి జనరేషన్గా చెప్పుకుంటూ వెళ్తారంట. అండ్ ఇంకా వారి హిస్టరీ చూసినప్పుడు తల్ముద్ అని ఉంటుంది, రికార్డెడ్ ఎవ్రీథింగ్ రాసి పెడతారు. ఈ పలానా సమయంలో ఇది జరిగింది, పలానప్పుడు ఇది జరిగింది, పలానప్పుడు ఇది జరిగింది.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు ఏదో ఒక స్వార్థానికి చేసిన కార్యానికి మ్యానిపులేట్ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ఇది ఎప్పుడు కనపడుతూనే ఉంది, ఈరోజు కొత్త కాదు. కానీ ఏది మారినా దేవుని వాక్య నియమం మారదు. దేవుని ప్రజలమైన మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఈరోజు ఒక చెప్పదలుచుకుంది ఒకే ఉద్దేశం అండి. దేవుని ప్రేమ నీకు అనుగ్రహించబడింది, రక్షించబడి బాప్తిజం పొందిన నీవు. ఈరోజు దేవుడు ఒకటి కోరుతున్నాడు మనందరిలో, అంటే ఒకటే, మనం ఫలించాలి. ఆ ఫలము పరిపూర్ణంగా ఉండాలి, మంచి ఫలంగా ఉండాలి. ఆ ఫలము దేవునికి అంగీకారంగా ఉండాలి. వాక్యం చూసినప్పుడు మనం గమనించవచ్చు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 14. అబౌవ్ ఆల్ పుట్ ఆన్ లవ్, ప్రేమను ధరించుకో అని ఉంది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏంటంట? పరిపూర్ణతకి అనుబంధమైన ప్రేమను ధరించుకో. విచ్ మీన్స్ దిట్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డూ. నీవు చేయవలసింది, నీవు కలిగి ఉండవలసింది. ఈరోజు దేవుడు కోరేది ఒకటే, మన స్వభావం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది. రక్షించబడిన మనము మన స్వభావంలో మార్పు ఉందా? దేవుని బిడ్డని చెప్తున్నా, నీవు నీ స్వభావంలో మార్పు ఉందా? నీ ఫలము నీలో ఫలిస్తున్నావా? క్యారెక్టర్, కొన్నిసార్లు క్యారెక్టర్ అనేటప్పుడు ఐడియాలజీస్. ఎందుకు నాకు క్యాస్ట్ సిస్టంలో బాధపడతానంటే, క్యాస్ట్ సిస్టమ్ మీన్స్ ఐడియాలజీస్. పలానా క్యాస్ట్ పద్ధతులు వేరుంటాయి, పలానా క్యాస్ట్ పద్ధతులు వేరుంటాయి, పలానా క్యాస్ట్ పద్ధతులు వేరుంటాయి. ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క రకమైన పద్ధతులు, అలవాట్లు. వారు తినే దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, ఉతికే దగ్గర నుండి, పడక దగ్గర నుండి, ఇంట్లో అన్ని దగ్గర నుండి. అందుకని క్యాస్టులు కొడతా ఉంటారు. కారణం ఏంటంటే మా పద్ధతులు తగినట్టుగా మాకు కావాలి. కానీ ఒక నిజమైన విశ్వాసి, వాక్య తగినట్టుగా బ్రతికిన వ్యక్తి, లోక పద్ధతులు ఏమాత్రం సాటి రావు. అర్థమైందా? బికాజ్ యు ఆర్ కమింగ్ టు ద ఐడియాలజీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య పద్ధతి ద బెస్ట్. ఒక ఉందంటే పాలసీస్, ఐడియాలజీస్, దట్ ఈస్ ద బైబిల్. వాక్య ఐడియాలజీస్. వాక్యం ఐడియాలజీస్ నీలోకి ఎక్కిందనుకో, ఇంక ఈ లోక పద్ధతులు ఏ మాత్రం నో యూస్, అసలు సాటి కాదండి. శుభ్రత గురించి మాట్లాడాలా? వాక్యం చెప్పే శుభ్రత కన్నా లోకం నీకు ఇస్తుంది శుభ్రత. యూసీ ఇఫ్ యూ కెన్ రియల్లీ. అందుకని ఒక విశ్వాసి చూసినప్పుడు తన లోపట శుభ్రత, బయట శుభ్రత, తన ఇంటి శుభ్రత, తన ఆత్మ శుభ్రత రెండు కాపాడుకుంటాడు. ఈరోజు మీ ఇంటికి వచ్చి చూస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుందో. తండ్రులు అడుగుతా బాగుంటుంది, ఎట్లా ఉంటుందో. పాపం మా లాంటి వాళ్ళు చాలా స్థలాలు తిరుగుతారు, చాలా ఇళ్ళకి వెళ్తారు. ఎన్ని ఇంకా క్యారల్స్ వచ్చిందా? ఐ థింక్ 3 years తిరిగాను కదా కంటిన్యూస్గా. వివిధ గృహాలు, వివిధ రకాల ఇల్లులు, వివిధ ఏరియాలు, హై క్లాసు, లో క్లాసు, స్లమ్, అది అన్నీ తిరిగా. కానీ నేను గమనించింది, కొంతమందికి చిన్న ఇల్లు, చాలా చక్కని శుభ్రత, ఇంట్లోకి వెళ్ళింది ఊపిరి ఆడుతుంది కనీసం. కొంతమంది పెద్ద ఇల్లే, గబ్బు. సారీ ఉండదే చెప్తున్నా. మళ్ళీ గబ్బు ఏదో గబ్బు ఉంది, వదలచ్చుగా, హాల్లో ఉంచేచ్చుగా. రా అన్నా ఆడికి వెళ్ళేటప్పుడు చూడాలి. నాకు చిరాకు. ఏంటి, బెడ్ మీద టవల్ పడేసి, చీరల మీద టవల్ వేసేసి, షూలు, సాక్స్లు అక్కడక్కడ పడేసి, శుభ్రత ఉండదు. ఆఫీస్లో పొద్దున్నుండి వేసి వచ్చిన సాక్స్ మధురంగా ఉంటుంది కదా, అది ఎక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు? బెడ్రూమ్లో. ఎట్లా పడుకోగలుగుతావు అర్థం కాదు. ఇవన్నీ బైబిల్ ఉన్నాయి. అవును ఉంది, శుభ్రత గురించి ఉంది, ఎంతో ఉంది. మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుండి నేర్పించారు, నువ్వు బయటతో శుభ్రంగా కాదు, సెన్సిటివిటీ, ఈ డిసర్న్మెంట్, ఈ అలర్ట్నెస్ నీకు లేకపోతే లోపల అలర్ట్నెస్ ఉండదురా. మాకు అట్లా నేర్పించేవారు. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే వచ్చి నా బాత్రూమ్ ట్రై చేసి చూడండి. ఐ ఛాలెంజ్ ఇట్ ఆల్ ద టైం. నా బాత్రూమ్ ఎవరు క్లీన్ చేయరు, నేను క్లీన్ చేసుకుంటా. ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుందన్న, నా సింక్, ఇంత పెద్ద సింక్ ఉన్నా కూడా ఆ సింక్ శుభ్రంగా ఉండాలి. షేవింగ్ చేసిన మొగళ్ళకి తెలుసు, ఇంటర్లో పడతాయి, ఇది అవుతుంది, అది అవుతుంది, అంతా అవుతుంది. పక్కనే పెట్టుకుంటాం క్లీన్, క్లీన్ అయిపోయి మళ్ళీ పక్కనకి వెళ్ళాలి, అంతే.
అంతెందుకు పొద్దుట్లు వేసావు, మా పిల్లోడు వస్తాడు మొత్తం మురిగి చేసిపోతాడు. కొన్నిసార్లు నా రూమ్లోకి రాకూడదన్నా కూడా వస్తారో చేసిపోతారు. వారు డిసిప్లిన్ చేస్తాను, పిలిపిస్తాను, మొహం కడుక్కుంటూనే ఈ చేత్తో పని చేస్తా. శుభ్రత, క్లెన్లీనెస్. మేము ఉండేది నేను రెంట్ ఇల్లే. మా ఓనర్ అన్నారు, ఇంట్లో ఇల్లు ఇచ్చిన కొత్తలో ప్రతి నెల వచ్చి చూస్తాం ఎట్లా మెయింటైన్ చేసుకుంటారో అని. ఫర్ షూర్, డెఫినెట్లీ, విత్ ఆల్ రెస్పెక్ట్. ఫస్ట్ నెల వచ్చారు అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు రాలే, రమ్మను కూడా రారు. ఏమంటారు తెలుసా, మీ ఇంటికి వస్తే మాకు సిగ్గేస్తుందండి, మా ఇల్లు మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నామని. దట్ ఇస్ ద సేమ్ థింగ్. నాకు ఇంతవరకు రెంట్ కూడా పెంచలే. అగ్రిమెంట్లు 10% పెంచుతాను రాస్తారు కదా ఎవ్రీ ఇయర్. ఇప్పుడు వరకు ₹1 కూడా పెంచలే. మన ఫోన్ చేసి, నేను రెంట్ పెంచలేదే, పెంచాలి కదా, న్యాయం కదా, మీరే పెంచేయండి ఎంత పెద్ద. ఒక క్రైస్తవుడు అందుకని అడ్వాంటేజ్ తీసుకొచ్చా. యూ హ్యావ్ టు బి సెన్సిబుల్. మార్కెట్ వాల్యూ తెలుసు, చుట్టూ ఉన్నవారు ఎంత కడుతున్నారు తెలుసు. నువ్వు మాత్రం ఇంత తక్కువ కడతావు అంటే ఎందుకు వాళ్ళు బాధపడాలి? ఎందుకు? దేవుడు నీకు ఏమైనా తక్కువ చేశాడా? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ బిలీవర్. వారు ఆ మాట అన్నదానికి ఎంత సంతోషపడ్డారు. నేను 2 ఇంటికంటే వద్దులేనండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి పాల్ గారు. దట్ వాస్ మై ఓనర్షిప్. సింపుల్ అండి. ఒక వ్యక్తి జీవితంలో ఫలము ఫలిస్తున్నాం అన్నదప్పుడు నీ లోపట నీ బయట. ఇంతసేపు వాక్యం నుండి మాట్లాడుతూ ఉంటే మీకు ఎక్కలే, ప్రాక్టికల్ కొడతా మాత్రం అందరూ అటెన్షన్ ఉంటున్నారు. అందుకని ఇట్లా ఈ అప్రోచ్లు వస్తున్నా. నువ్వు ఇంకోటి ప్రేమిస్తున్నావు అంటే ఇంకా అదే నన్ను కనబడిన దేవుడికి నువ్వు ప్రేమిస్తున్నావు అనేది ఎట్లా రుజువు? కనబడే వాడిని ప్రేమిస్తావు. దేవుడిచ్చిన వరములను నమ్మకంగా ఉన్నప్పుడు ఉన్న వరములను కరెక్ట్గా వాడాలి. నీకు అప్పచెప్పిన దాంట్లో నమ్మకత్వం ఉండాలి. చిన్నలో నమ్మకత్వం లేకుండా గొప్ప దాంట్లో నమ్మకత్వం ఉంటుందా? ఇంపాసిబుల్. మా నాన్నగారు ఎప్పుడో ఒక వాక్యం నాకు చిన్నప్పుడు కోట్ చేసేవారు. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర ఎదుగుతాం. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే ఆయన 10 మందిని డీల్ చేస్తాం, పక్కన నుండి కూర్చొని చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం. ఆయన 10 మంది స్కూల్ నుండి వచ్చింది, అక్కడ సోఫా మీద కూర్చొని ఉంటాం ఆఫీస్ రూమ్లో. 10 మందితో మాట్లాడుతూ ఉంటారు, 10 మందిని గద్దిస్తూ ఉంటారు, 10 మంది మధ్యలో అంటూ ఉంటారు, ఈయన నమ్మలేనురా, ఈయన నమ్మలేనురా అంటే ఎందుకు రెడీ ఇస్తారా ఆన్సర్? వాక్యంలో ఏం చెప్పబడింది తెలుసా? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. ద టెస్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ ద స్మాల్, నాట్ విత్ ద బిగ్. నీలో ఎదుగుదల కనబడతలేదు, దేవుడు ఆశీర్వదిస్తున్న ఫలితాలు నువ్వు నమ్మకంగా లేవన్నమాట. చూసుకో. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. సో ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు ఆల్వేస్. దేవుడు కొంచెంలో చిన్న ప్రారంభం నిర్లక్ష్యపరచొద్దు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వర్స్, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ప్రారంభం చిన్నదే కానీ అది ఎల్లగా ఎంతో పెద్దగా అవుతుంది. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. నీ జీవితంలో ఫలిస్తానికి డూ యూ హ్యావ్ ద సెన్సిటివిటీ? స్పరిస్తుందా? అలర్ట్నెస్? మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఈ లోకం అనేది మనల్ని డ్రైన్ చేసేస్తారండి. ఈ లోకం అనేది డ్రైన్ చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ ఇల్లుస్ట్రేట్. ఒక గ్లాస్ తీసుకొస్తారా నాకు? ఒక గ్లాస్, ఒక బాటిల్, ఒక మనిషి అట్లా వచ్చేయండి చెప్తాను. ఎందుకంటే ఇల్లుస్ట్రేషన్స్ మీకు బాగుంది కాబట్టి ఇల్లుస్ట్రేషన్ వెళ్తా. ఈ గతంలో చూపించాక ఐ నో యూ విల్ నాట్ రిమెంబర్ ఇట్. కమ్ 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 ఆ నీళ్ళు తాగండి. ఇంకో బ్రదర్ రమ్మని చెప్పండి. ఇప్పుడు లెట్స్ సీ. దేవుడు ప్రేమిస్తాం బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఐ విల్ గివ్ యూ దట్ రెఫరెన్స్. యూ రీడ్ దట్ రెఫరెన్స్. రోమన్స్ 5:5 చదవండి. రోమన్స్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకును అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏంటంట? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడింది. అనుకు చూడండి, దీని హృదయం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారంగా దేవుడు ప్రేమనిచ్చాడు. ఇప్పుడు ఈయన ఆయనకి ప్రేమను చూపించాలంటే దేవుడు ప్రేమనిచ్చాడు కాబట్టి అడిగే నీళ్ళు తాగి ఆయన ప్రేమను తీసుకున్నాడు.
ఇంకోళ్ళు ఎవరన్నా రండి, మీదే హృదయం తీసుకోండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, ప్రేమను అడుగాయండి, ఏమన్నాడు? లేదు. ఎవరి దగ్గర పోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు నింపాలి. బికాస్ ప్రేమ అనేది ఫలము, ప్రతిరోజు ఫలిస్తూ రావాలి. ప్రేమ అనేది ఫలము. మళ్ళీ ఇప్పుడు ఆయన అడిగాడు, ఆయనకి ఇచ్చుకో. ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఇస్తున్నాను, ఎందుకంటే మీకు ఇలాగే కొంచెం కొంచెం టైం గడుపుతున్నాడు ఆయన. ఎంతసేపు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నావు? అందుకని ఆయన ఛాలెంజింగ్. మీరు ప్రార్థన చేసుకున్నాం అంటే అందరితో మంచుకుంటారు. అదే తలకాయ పగిలిన తర్వాత నా జోలికి రాదు కసురుతూ ఉంటాం. మళ్ళీ ప్రార్థనలకు వెళ్ళామా, సారీ, ఇట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ లవ్. దేవుడు తన ఆత్మ ద్వారా మనం నింపుతున్నాడంట. నింపబడాలనేది ఆశపడాలి. వీ హ్యావ్ టు బి. నన్ను అడిగితే ప్రతిరోజు ప్రతి పూట ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఎట్లా అంటే, మనం తిన్న ఆహారం, థ్యాంక్ యూ బ్రదర్స్, మనం తిన్న ఆహారం ఎలాగైతే అరిగిపోతూ బయటికి పోతూ మనకి ఇంకా ఆకలి ఆకలి అంటున్నావో, దాహం దాహం అంటున్నావో, ఈ లోకంలో ఉన్నంతవరకు దిస్ వరల్డ్ విల్ డ్రైన్ యూ. నేను ఉన్నదంతా బయటికి లాగేస్తుంది. అందుకని ఈ లోకంలో బ్రతుకుతానికి వీ హ్యావ్ టు బి ఫిల్డ్. దేవుని ఆత్మ సహాయముతో ఫలము 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 ఫలముందా? చివరికి ఛాలెంజ్ అదేనండి, ఫలం ఉందా? ఆది సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, మీరు వరముల గురించి వెర్రవీక్కండి అయ్యా, ఫలించండి అయ్యా, ఫలం కలిగి ఉండండి అయ్యా. ఫలం కలిగినోడు వెర్రవేయడు, ఫలం కలిగినోడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నేను చేశానని పెద్ద చెప్పుకోడు. ఫలము లేనివాడు కేవలం ఏంటంటే టింక్లింగ్ సౌండ్, సింబల్, డిష్, అందరికి అటెన్షన్ సీకింగ్. నన్ను చూడు డిష్, నేను చేసిన కార్యాలు చూడు జిండు డిష్. అక్కడ అదే కొద్ది ఉంది. గాంగ్ అంత తెలుసు కదా, టుష్, అది గాంగ్. అంటే ఏమంటున్నాడు, నువ్వు ఏది చేసినా, ఎందుకంటే ప్రేమ అనేటప్పుడు అక్కడ 2 మాటలు రాయబడి ఉంటుంది గ్రీక్లో. ఒకటి అగాపే ప్రేమ గురించి రాయబడి ఉంటుంది, అదే సమయంలో అక్కడ రెఫర్ చేస్తూ చారిటీ గురించి రాయబడి ఉంటుంది. ఏంటది? చారిటీ. వై ఈజ్ ద వర్డ్ చారిటీ? అగాపే ప్రేమ అనేది దేవుడు నీకు అనుగ్రహించింది, నీ హృదయాన్ని నింపింది. నీవు దేవుని ప్రేమతో, హద్దులేని ప్రేమతో నువ్వు ప్రేమిస్తావు. చారిటీ అనేటప్పుడు నీ ప్రేమను బట్టి నువ్వు చేసే కార్యము, క్రియ, యు యాక్ట్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ దట్ ఈస్ చారిటీ. సో చారిటీ అన్నప్పుడు ఈరోజు చాలామంది చారిటీలు చేస్తారు. దేని కొరకు చెప్పండి? షో ఆఫ్ పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ, పబ్లిసిటీ. కెమెరా లేకుండా చారిటీ ఉండదు. కెమెరా లేకపోతే అదే కెమెరా వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఐఎమ్ ఆస్కింగ్, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ డిడ్ చారిటీ? మీరు చెప్పండి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ సర్వ్డ్, యూ హెల్ప్డ్ సమ్వన్ ఇన్ నీడ్? అంతెందుకు పొద్దుట అడిగిన ఈ ప్రశ్న చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఈ ఆలయంలో ఒక వింగ్ ఉంది, కేర్ ఫర్ నీడీ అని ఉంది, తెలుసు కదా. వీ రీచ్ ఆర్ఫనేజెస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం. బట్టలు, మీరు ఇచ్చిన బట్టలు చక్కగా సిద్ధపరిచి వారికి అనుగ్రహిస్తాం, మంచి బట్టలు, కొత్త బట్టలు. ఇంకా వి టేక్ కేర్ ఆఫ్ ద నీడీ. ఇంకా సేవకుల కుటుంబాల్లో తండ్రి సేవకుడు లేని స్థానంలో, లేకపోతే కుమారుని చదివించలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ఎడ్యుకేషన్ ఫీజెస్ కడతాం, వాళ్ళు చదివిస్తాము. ఇవన్నీ చాలా చేస్తూ ఉంటాం. ఎప్పుడు మీకు చూపించుకోము, ఇదిగో మనం పలానా జరిగించాము, పలానా ఇచ్చాము, పలానా డామ్ డీమ్ డామ్. ఎప్పుడు వెళ్ళదు, చేసుకుని పోతూనే ఉంటాం. జస్ట్ టు పాయింట్ అవుట్, ఐ థింక్ టుడే ఐ హ్యావ్ ఎ షెడ్యూల్. ఐ యామ్ రైట్ ప్రభు? ఐ యామ్ రైట్? ఐ హ్యావ్ ఎ షెడ్యూల్ టుడే కదా. ఎక్కడ ప్రభు? ఎక్కడ? If I'm right, as for my knowledge, someone from Vikarabad, ఒక సేవకుని కుటుంబానికి, ఆ కుమార్తె చదువుకి we are paying the entire year's fee. So this we've been doing for years. ఆ కుమార్తెకి I think more than 5 years I've been doing. ఇట్లా చాలామందికి చదివిస్తూ ఉంటాం. కొన్నిసార్లు బయటికి స్టంట్ అయ్యాము, ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఊరికి ఫీజు కడతారట, వెళ్ళి కట్టించుకుందా. మేము అలా చేయను, వెరిఫై చేస్తాం. నేరుగా ఇన్స్టిట్యూట్కే కడతాం, కాలేజీకే కడతాం, చేతిలో డబ్బు. ఎందుకంటే దేర్ మిస్యూజ్ చాలామంది ఉన్నారులే.
ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని అడుగుతాడు, డబ్బులు తీసుకుని వెళ్ళి తాగుతాడు. ఎలాంటి వాళ్ళు భయంకరంగా ఉన్నారు. అందుకని అంత సులభంగా చేయము, వెరిఫికేషన్ చాలా టైట్ ఉంటుంది. అక్కడ ఒక సేవకులు ఉంటే అక్కడ తెలిసిన సేవకులను పంపించి ఇదేంటో వెరిఫై చేయండి, ఇది నిజమా చూడండి, ఇది అవసరమా చూడండి, ఇది చేయొచ్చో చూడండి, ఇది చూసుకుంటే అక్కడ స్కూల్తో మాట్లాడండి, లేకపోతే కాలేజ్తో మాట్లాడండి, ఇన్స్టిట్యూషన్తో మాట్లాడండి, దెన్ ద ఆర్గనైజేషన్ విల్ పే. బట్ దెన్ వీ ఫాలో సంథింగ్ వెరీ టైట్. అయినా అడుగుతాను, వెన్ వాజ్ ద లాస్ట్ టైం, ఎందుకంటే కేర్ ఫర్ నీడ్కి మీరు అందరూ చాలాసార్లు బట్టలు తీసుకొచ్చి ఇచ్చారు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం కేర్ ఫర్ నీడ్కి మీరు ఏదైనా చేసింది? ఎందుకంటే మీరు చేసినప్పుడు మీకు రిసీప్ట్ పెడతాం. ఇట్ ఈస్ సపరేట్లీ రిజిస్టర్డ్, సపరేట్లీ రన్నింగ్, సపరేట్లీ గోయింగ్ ఆన్. నౌ వీఆర్ స్టిల్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్ విత్ అన్ ఆర్ఫనేజ్ హోమ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, పెద్దవారికి, వృద్ధులకి. బట్ దెన్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 3 నెలల ముందు నేను చేశాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? కనీసం ఈ 3 నెలల లోపల నేను ఎప్పుడైనా చేశాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? 1 2 3 4 5, ఇన్ని వేల మందిలో కేవలం 5. సరే 6 నెలలు చేశానన్న వారు చేతులు ఎత్తారా? ఇక్కడ ఒక 3 చేతులు ఎక్స్ట్రా యాడ్ అయ్యి అక్కడ ఒక మూల ఒక చేయి యాడ్ అయింది. సంవత్సరం అయింది నేను చేశాను అన్న వారు చేతులు ఎత్తారా? ఎబ్బే పనికిరాదు, తల కట్టాల్సిందే, అది నేను చేయనులే. ఎందుకంటే తన కట్టి ఇచ్చేలాగా చేస్తారంట, ప్రయోజనం లేదుగా. ఇచ్చేవాడు హృదయంలో నిర్ణయించుకుని మనస్ఫూర్తిగా ఇవ్వాలి. గాడ్ లవ్స్ cheerful giver when it comes to service. అక్కడే నియమం తెలుసుకోవాలి. పాపం చాలామందికి తెలియదు. నువ్వు ఇతరులకు సహాయం చేస్తానన్నప్పుడు నీ హృదయంలో నిర్ణయించుకుని హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు నేను దీవించాడా? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా చెప్తారు దేవుడు నన్ను దీవించాడని చెప్పగలిగిన వారి చేతులు ఎత్తంటే నేను చూడంలే. అరే అందుకే దీవెనలు లేవు చాలామందికి. నీకున్న దాంట్లో నువ్వు పంచుతానే కదా. బ్లెస్సింగ్ ఇస్ ఆల్వేస్ ఇన్ మల్టిప్లికేషన్, ఇస్ ఆల్వేస్ ఇన్ బ్రేకింగ్ కదా. We are always concerned about ourselves. There is no charity in you, which means there is no love in you. ఆత్మ ఫలము నీలో లేదు. క్రీస్తు ప్రేమను చూపిస్తానికి నీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటలేదు. క్రీస్తు ప్రేమను చూపిస్తానికి ఎవరో చేస్తారులే, నువ్వు చేయాలి, నువ్వు చూపించాలి, నీలో నుండి ఫలము రావాలి. యూ నీడ్ టు సాక్రిఫైస్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏం ఫీల్ అవ్వకండి, నిజంగా చేతులు ఎత్తండి. సంవత్సరంలో కనీసం 5 బట్టలు కొనుక్కున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఎందుకు అంత స్లోగా లేస్తున్నా, లెక్కేసుకుని లేపుతున్నారా? నేను చెప్పేది కనీసం సంవత్సరం మొత్తంలో లాస్ట్ సెప్టెంబర్ నుండి ఇప్పటికి 5 బట్టలు నేను కొనుక్కున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగా లెగుస్తున్నాయి చేతులు. When it comes to you, you're thinking so much about what you want. When it comes to serve, it's not even a thought. దేవుని వాక్యం చూస్తే మీ సత్క్రియలను బట్టే కదా, అన్యజనుల ముందు మీ సత్క్రియలను బట్టే కదా పరలోకమందున్న మీ తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ. అన్యజనుల ముందు మీ సత్క్రియ. వాట్ ఈస్ సత్క్రియ? గుడ్ వర్క్స్, విచ్ ఇస్ ద వర్డ్ అగైన్ కమ్స్ టు చారిటీ, ద గ్రీక్ వర్డ్. నువ్వు చెయ్యాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు పంచేదాన్ని బట్టి. ఈరోజు మనుషుడు కలిగినోడు పొందుకుంటూనే ఉన్నాడు, లేనివాడు లేకుండా పోతున్నాడు. కారణం ఏంటంటే 2 విషయాలు. ఒకటికి కృతజ్ఞత లేదు, రెండోడికి ఈగో ఉన్నవాడు తీసుకోడంట, కృతజ్ఞత లేనివాడు రాదంట. కృతజ్ఞత కలిగినోడికి ఎక్కువ ఇస్తాడు దేవుడు, కృతజ్ఞత లేనివాడికి ఉన్నత కూడా తీసేస్తాడు. ఈగో ఉన్నవాడిని అసలు పట్టించుకోడు. పోరా నీకు, నువ్వు బ్రతుకుతావు పోరా. మనుషుడు చూడండి, స్వార్థము, చెడు ఫలంతో నిలబడుతున్నాడు, ఆత్మ ఫలము కనబడతలేదు. దేవుని ప్రేమను కనబరచమంటే కూడా ఇంకా శరీర క్రియలను ముమ్మరంగా ఉన్నాం. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దేవుని నామములో ఇక్కడ ఉన్న మీ అందరికి స్నేహితులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా విధవరాలు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఏదైనా తండ్రి లేని తల్లి లేని బిడ్డలు ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక అవసరతలు ఉన్నవారు అయ్యి ఉండొచ్చు.
దేవుని నామములో ప్రార్థన చేసి, వారి నిమిత్తమై ప్రార్థన చేసి, వారికి ఒక సహాయం మీరు చేయండి. చేస్తారా? నిర్ణయించుకుంటారా? అవసరమైతే దేవుణ్ణి అడగండి, దేవా వారికి సహాయం చేస్తానికి నాకు సహాయం నువ్వి, నన్ను నింపు, నేను ఇస్తా. నా దగ్గర లేదు, నేను ఇవ్వలేకపోతున్నా, కనీసం నన్ను నింపు, నేను ఇస్తాను. బైబిల్ ఎప్పుడు గమనించండి, ఒక మనిషి అవైలబిలిటీ, ఒక మనిషి ఆశను బట్టి దేవుడు ఆ మనిషిని వాడుకుంటాడంట.